లాస్ట్ వీడియోలో మనము ఆపరేటర్స్ అనేది స్టార్ట్ చేసాము. అందులో అర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఆ వీడియోలో కవర్ చేసేసాము. ఎవరైతే ఆ వీడియోని చూడలేదో ఎళ్లి ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే మనం అందులో చాలా క్లియర్‌గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అసలు ఒక ప్రోగ్రామ్‌కి మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? మనము ఆ రియాక్ట్ అయిన తర్వాత దాన్ని లాజిక్ కింద కన్వర్ట్ చేసి మనం కోడింగ్‌లో ఎలా పెట్టాలి అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేసాము. సో, ఈ వీడియోలో మనము మిగతా ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాము. అందులో సెకండ్‌ది ఇప్పుడు అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే మనం ఇప్పటిదాకా డేటా అసైనింగ్ ఒక వేరియబుల్‌కి ఎలా అయితే పాస్ చేస్తున్నామో దాన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటారు. ఇక్కడ ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌లో మనకి ఈక్వల్ అని, ప్లస్ ఈక్వల్ అని, మైనస్ ఈక్వల్, మాడ్యులస్ అండ్ డివిజన్ అని అలా చాలా ఉంటాయి. అంటే ఏదైతే హోల్ ఆపరేటర్స్ లిస్ట్‌లో మనకు ఆపరేటర్స్ అవైలబుల్ ఉందో దానికి ఈక్వల్ సైన్ పెడితే ఇవి అన్నీ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ కింద అవుతాయి. బట్ ఏంటిది? దీనివల్ల ఉపయోగం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ ఈక్వల్ ఆపరేటర్‌ని చూద్దాం. ఇప్పటిదాకా మనం డేటాని ఒక వేరియబుల్‌లో పెట్టాలి అంటే ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ వాడాము. అది అయితే క్లియర్ కదా! ఒకసారి అది కూడా చూద్దాము. ఇంట్ నంబర్ అని రాసుకుంటే ఆ డేటా 31 అయితే అసైన్‌మెంట్ అనే ఆపరేటర్ వల్ల ఈ డేటాని ఈ నంబర్‌లో స్టోర్ చేస్తున్నాము. దాన్నే ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే ఈ ఆపరేటర్‌ని వాడి నువ్వు డేటాని అసైన్ చేయొచ్చు. మరి మిగతావేంటిది? మైనస్ ఈక్వల్ అని, మాడ్యులో ఈక్వల్ అని, డివిజన్ ఈక్వల్ అని ఇవేంటంటే ఇప్పుడు దీంతో మనము ఇంటర్నల్ మెమరీలో ఇలా ఒక నంబర్‌ని స్టోర్ చేసి అందులో 31 అనే డేటా పెడుతున్నట్టు కదా! సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 10 అని రాస్తే దీనికి ఈక్వివలెంట్ కోడ్ ఏంటంటే నంబర్ ఈక్వల్స్ టు నంబర్ ప్లస్ 10 అని అర్థము. అంటే ఏదన్నా ఒక వేరియబుల్‌ని తీసుకొని దానికి రెస్ట్ ఆఫ్ ద కంప్యూటేషను ఎంత పెద్దదై ఉన్నా గాని ఆ రెస్ట్ ఆఫ్ ద కంప్యూటేషనుతో దాన్ని సమ్ కంప్యూటేషన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా మళ్ళా అదే నంబర్‌లో అదే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి అనంటే దీనికి ఇలా ప్రతిసారి 2 టైమ్స్ నంబర్ అని రాయకుండా మనకున్న షార్ట్ కీవర్డే ఇది. ఎలాగైతే నువ్వు పద్దాక system.out.println అని రాయకుండా SOUT అనంగానే నీకు ఇంటెల్‌జే ఎలా రికమెండ్ చేస్తుందో సో బిహైండ్‌గా మనకి ఈ జావాలో గూడా ఇలా పద్దాక 2 నంబర్ వేరియబుల్స్ రాయకుండా ఇలా ప్లస్ ఈక్వల్స్ టు అనే షార్ట్‌కట్‌ని వాడుకోవచ్చు. సిమిలర్‌గా మైనస్ అయితే మైనస్, మాడ్యులో అయితే మాడ్యులో, డివైడెడ్ అయితే డివైడెడ్. ఒకసారి దీన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాము. అండ్ ఇప్పుడు ఒక నంబర్‌ని నేను డిక్లేర్ చేస్తున్నాను 31 అని. ఇప్పుడు ఇదే నంబర్‌ని నేను ఈక్వల్స్ టు నంబర్ ప్లస్ 10 యాడ్ చేసి ఈ నంబర్‌ని డిస్‌ప్లే చేస్తున్నా. ఇప్పుడు మనకేం రావాలి? ఆ నంబర్‌ని 31 అనే నంబర్‌ని ఫెచ్ చేసి 10 యాడ్ చేసింది 41. అదే నంబర్‌లో మళ్ళా 41 అప్‌డేట్ అవ్వాలి. అంతేనా? ఎగ్జిక్యూట్ అవ్వకముందు 31 ఉండాలి. వన్స్ ఆ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 41 ఉండాలి. 41 వచ్చేసింది. అని ఇప్పుడు దీన్ని కామెంట్ చేసి మనము ఇప్పుడు నేర్చుకున్న ఆపరేటర్‌ని వాడతాం. ఏంటి? ప్లస్ ఈక్వల్స్ టు ఇప్పుడు నువ్వు ఈ నంబర్ అనేది మళ్ళా రాయక్కర్లేదు. ఏదైతే నువ్వు రెస్ట్ ఆఫ్ ద కంప్యూటేషన్ ఉందో అది రాస్తే చాలు. అని ఇప్పుడు మళ్ళా దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. స్టిల్ 41 అనే ఉంది. అంటే జస్ట్ ఇదొక షార్ట్ హ్యాండ్ లాంటిది. మరిప్పుడు ఓన్లీ ఒక డేటానే పెట్టచ్చా అంటే కాదు. మీ ఇష్టం అది. ఇప్పుడు A ఈక్వల్స్ టు ఇంకో 10 అని, B ఈక్వల్స్ టు 7 అని రాసుకుంటే ఇక్కడ నువ్వు A ప్లస్ B అని గూడా రాసుకోవచ్చు.
ఇప్పుడు మళ్ళా దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యి. సి 48 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎప్పుడైతే నమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసావో దీని మీనింగ్ ఏంటి అంటే నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ప్లస్ ఏ ప్లస్ బి అని ఇలా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నీ డేటా అంతా వాల్యుయేట్ అయ్యి మళ్ళీ అదే నెంబర్లో స్టోర్ అవుతుంది. అలా అప్డేట్ అయిన నెంబర్ వస్తుంది కాబట్టి నీకు ఇక్కడ 48 అని వచ్చింది. అండ్ సిమిలర్గా నువ్వు అలానే మైనస్ అని వాడుకోవచ్చు, మాడ్యులో వాడుకోవచ్చు, మిగతా ఆపరేటర్స్ అన్ని అలానే వాడుకోవచ్చు. సి ఓకేనా? సో అసైన్మెంట్ ఆపరేటర్ ఇంతే. అది జస్ట్ ఒక షార్ట్ హ్యాండ్ కోసమే వాడారు. మీకు అది అంత కన్వీనియన్స్గా లేకపోతే నువ్వు జనరల్ ఫార్మాట్లోనే వెళ్ళు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ ఒక షార్ట్ హ్యాండ్ లాంటిది యూజర్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. ఇప్పటిదాకా అర్థమెటిక్ కంప్యూటేషన్ చేయాలి అంటే మనకి ప్లస్ మైనస్ మాడ్యులో లేదా డివిజను అని ఇలా ఉన్నాయి. లేదు షార్ట్ హ్యాండ్ నోటేషన్లో రాయాలంటే మనకి ఇలా ప్లస్ అని ఇలా ఉన్నాయి. మరి ఒక డేటాని కంపేర్ చేయాలి అంటే ఇప్పుడు 2 డేటాస్ ఉన్నప్పుడు దీంతో ఏది పెద్దదనో లేకపోతే ఈ 2 ఈక్వల్ కాదని ఒక రకమైన కంపారిజన్ చేయాలి అంటే నువ్వు ఎలా రాస్తావు? దానికి ఇక్కడ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏమేమి సపోర్టు అంటే ఈక్వల్, నాట్ ఈక్వల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఈ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఒక ఈక్వల్ సైన్ పెడితే దీని మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఇందాక చూసాము. 2 ఆపరేటర్స్ పక్క పక్కన రాస్తే ఇది 2 డేటా లైక్ 2 డేటా కంటెంట్ అది ఈక్వలా కాదా అని చెక్ చేసిద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది ఆబ్వియస్గా ఇది జనరల్గానే నాట్ ఈక్వల్. 2 ఇచ్చిన డేటా ఈక్వలా కాదా అనేది చెక్ చేసిద్ది. ఇది ఆ డేటా కంటెంట్ లెస్ దానా, గ్రేటర్ దానా, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వలా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలా అనేది చెక్ చేసుకునే కండిషన్ బేస్ మీద ఆపరేటర్స్ అనమాట. కంపేర్ చేసిద్ది. మరి ఇప్పుడు కంపేర్ చేసిన తర్వాత మనకి ఇది ఏం రిటర్న్ చేసిద్ది? ఐదర్ అది ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ అని రిటర్న్ చేసిద్ది. సో ట్రూ ఫాల్స్ని స్టోర్ చేసుకునే డేటా టైప్ ఏంటి మరి మనకి? బులియన్. అంటే ఎప్పుడైతే నువ్వు కంపారిజన్ ఆపరేటర్స్ వాడతావో నువ్వు ఆ రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి బులియన్ అని వాడాలి. ఎలా అంటావా? ఇప్పుడు నువ్వు జనరల్గా ఎప్పుడైతే A31 అని B24 అని రాసి ఈ సమ్ అనే వేరియబుల్లో A ప్లస్ బి అని రాస్తావు కదా, ఇక్కడ ఏమవుతుంది? A ప్లస్ బిలో ఇంటీజర్కి సంబంధించిన డేటా కంటెంట్ ఉంది. అది కంప్యూట్ అయ్యి మళ్ళా ఇక్కడ ఓవరాల్గా ఇంటీజర్కి సంబంధించిన డేటానే కదా రిటర్న్ అవుతుంది. అంటే రిటర్న్ అయ్యే డేటా ఇంటు కాబట్టి ఇంటీజర్ని రాసుకున్నావు ఇక్కడ. సిమిలర్గా ఈ కండిషనల్ ఆపరేటర్స్ని వాడితే నీకు రిటర్న్ అయ్యే డేటా ఎలాగైతే కంప్యూట్ అయిన తర్వాత రిటర్న్ అయ్యే డేటా ఏంటంటే ట్రూ ఫాల్స్ని ఎలా దాన్ని స్టోర్ చేసుకునే విధానం మనం వేరే డేటా టైప్స్లో కవర్ చేసాం. ఏంటిది? బూలియన్. సో ఇప్పుడు దీన్ని మనము ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకుంటున్నా. ఈ 2 నెంబర్స్ని నేను ఫస్ట్ ఈక్వలా కాదా అని చెక్ చేస్తాను. ఓకేనా? ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ బి అని పెట్టాలి. ఒకటి పెడితే ఏంటి? అది అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు ఈక్వలా కాదా అనేది చెక్ చేయాలి అంటే
ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. ఇప్పుడు చూడు దీన్ని మనము ప్రింట్ చేద్దాము. సీ ఫాల్స్ అని వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ 2 ఈక్వల్ అయ్యుంటే ట్రూ అని వచ్చింది. అండ్ ఇక్కడ నువ్వు ఇంకా కన్‌ఫ్యూజన్ అవ్వకూడదు. ఏ దీనికి అసైన్ అవుతుందా? లేదా దాని తర్వాత ఈ 2 స్టోర్ అవుతున్నాయా అని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఇలా క్లియర్‌గా రాసుకో. సో దట్ ఫస్ట్ ఆ ఫేజ్ ఎవాల్యుయేట్ అయ్యి దాని రిజల్ట్ అందులో స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాట్ ఈక్వల్ అని పెడుతున్నా. అంటే ఏంటి ఇప్పుడు నాట్ ఈక్వల్ అయితే ట్రూ అని ప్రింట్ చేసిద్ది. ఈక్వల్ అయితే ఫాల్స్ అని ప్రింట్ చేసిద్ది. ఆ 2 నాట్ ఈక్వల్ కాబట్టి యెస్ ట్రూ అని వచ్చింది. సపోజ్ ఇక్కడ 2 ఈక్వల్ పెడితే మనమేంటి ఆ 2 ఈక్వల్ కాదా అనే క్వెషన్ అడుగుతున్నాము. అది ఈక్వల్ కాకపోతే అవునని, ఈక్వల్ అయితే కాదని చెప్పిద్ది. అండ్ నెక్స్ట్ సిమిలర్‌గా ఏ గ్రేటర్ థాన్ బి. ఇఫ్ ఇన్ కేస్ అది గ్రేటర్ అయితే ట్రూ, అది గ్రేటర్ కాకపోతే ఫాల్స్. అండ్ గ్రేటర్ థాన్ ఈక్వల్ పెడితే ఆ ఈక్వల్ కండిషన్‌ని కూడా చెక్ చేసిద్ది. అండ్ అగైన్ ట్రూ. ఇప్పుడు గ్రేటర్ థాన్ అన్నప్పుడు ఈ ఈక్వల్ సింబల్ తీసేసి మళ్ళా రీరన్ చేద్దాం. ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు? 31 అనేది ఒక్క గ్రేటర్ గాని, ఒక్క లెస్ థాన్ గాని సింబల్ వాడితే అది స్ట్రిక్ట్ గ్రేటర్ థాన్ అనేది చెక్ చేసే కండిషను. కాబట్టి మనము ఆ వేరియబుల్ కూడా కౌంట్ చేయాలనుకుంటే ఈక్వల్ అనే కేస్ వాడతాము. ఇక్కడ 31 ఈస్ స్ట్రిక్ట్ గ్రేటర్ థాన్ 31 కాదు. కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో, ఇలాగే మనకి లెస్ థాన్ గాని, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ గాని చూసుకుంటాము. మన కండిషన్ బేసిస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ మనకేమేమి ఉన్నాయి? ఒకటి డబుల్ అండ్ లేదా డబుల్ ఆర్ అండ్ లేదా నాట్. ఓకేనా? ఎలాగైతే కంపారిజన్ ఆపరేటర్‌లో నాట్ ఈక్వల్ ఉందో ఇక్కడ సింగిల్ నాట్. ఇప్పుడు ఇదంటే ఏంటో చెక్ చేద్దాము. ఈ డబుల్ అండ్ అంటే మనకి లాజిక్ గేట్స్‌లో గాని లేదా లాజిక్ గేట్స్‌లో ఎవరికైతే ఐడియా ఉందో అది అండ్ ఆపరేటర్ లెక్క. ఈ ఇది డబుల్ డాషెస్ అంటే ఆర్ ఆపరేటర్ లాగా. ఇది నాట్ అంటే నాట్. ఇప్పుడు ట్రూ అయితే ఫాల్స్ అనిద్ది. లేదా ఫాల్స్ ఎంటైర్ కంప్యూటేషన్ అయిన తర్వాత ఫాల్స్ అయితే అది దాన్ని ట్రూ చేసిద్ది. ఇప్పుడు ఎంటైర్ కంప్యూట్ అయిన డేటా ట్రూ అయితే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే నాట్ పెట్టాం కాబట్టి ఫాల్స్ అయింది. అంటే ఇది సింపుల్‌గా నెగేషన్ లాంటిది. హ్మ్. ఇప్పుడు ఈ డబుల్ అండ్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మనము ఒక నంబరు 1-10 లోపల ఉందా లేదా అని చెక్ చేయాలనుకుందాం. 1-10 లోపల ఉందా లేదా అని చెక్ చేయాలనుకుందాం. ఇప్పుడు దీనికేమని రాయాలి? సపోజ్ నేనిచ్చే నంబర్ ఎక్స్ అనుకుంటే, ఆ ఎక్స్‌లో ఉన్న కంటెంట్ 31 అయితే ఈ ఇన్ బిట్వీన్‌లో ఉందా? లేదు. సపోజ్ ఇక్కడ నేను 5 అంటే ఈ ఇన్ బిట్వీన్‌లో ఉందా? అవును. సో, ఇలానే కదా మనకి రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో చూద్దాము. ఎక్స్ అనేది 1 కన్నా మినిమమ్ ఎక్కువుండాలి. లేదా 1తో పాటు ఈక్వల్ అయినా పర్లేదు. అంతే కదా మనకిక్కడికి ఉన్న కండిషను. అంటే ఏం వాడొచ్చు? ఎక్స్ అనేది షుడ్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కంపారిజన్ ఆర్ ఆపరేటర్. ఇప్పుడు ఇది నేనిచ్చిన ఎక్స్ దీనికన్నా ఎక్కువ 1 కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ ఉంటే ఇది ట్రూ అని ఇచ్చిద్ది. ఇంకో కండిషన్ ఏంటి మనకి? ఎక్స్ అనేది స్ట్రిక్ట్ లైక్ 10 గాని, 10 కన్నా తక్కువ గాని ఉండాలి. అంతేనా?
ఇప్పుడు నాకు ఈ రెండిట్లో ఒక్క కేసు సాటిస్ఫై అయినా చాలా? లేదా 2 సాటిస్ఫై అవ్వాలా? అంటే ఈ రెండిట్లు మధ్యలో ఉండాలి అంటే లేదా ఇంక్లూడింగ్ వీటిలో అంటే ఈ రేంజ్ బిట్వీన్‌లో ఉండాలి అంటే ఆ నంబర్ 1 కన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై అవ్వాల్సిందే గదా! హ్మ్. ఇలా 2 ఎన్నైతే కండిషన్‌లు ఇచ్చావో ఆ అన్ని కండిషన్‌లు సాటిస్ఫై అవ్వాలి అంటే మనం ఇక్కడ డబుల్ అండ్ అని వాడతాము. అండ్ అగైన్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేసిద్ది. కాబట్టి మనం మళ్ళా అది బూలియన్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్ట్ అని రాద్దాము. అండ్ ఇదంతా నువ్వు కన్‌ఫ్యూజన్‌గా ఉండకూడదనుకుంటే బ్రాకెట్‌లో పెడతాము. ఓకేనా? అంటే ఇక్కడ ఇదేమి ఇచ్చిద్ది? సీ బేసిక్‌గా అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ట్రూ, 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 ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఏదన్నా ఇప్పుడు నువ్విచ్చిన కండిషన్స్‌లో 2 ట్రూ అయితే ట్రూ చేసిద్ది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్ చేసేసిద్ది. ఈ ఆర్ ఆపరేటర్ ఎలా బిహేవ్ చేసిద్ది అంటే ట్రూ, 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 ఫాల్స్, ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్. ఇక్కడ రెండిట్లో ఏదో ఒక్కటి ట్రూ అయినా చాలు. ఇక్కడ 2 ట్రూ అయినాయి కాబట్టి ట్రూ. ఒక్కటి ట్రూ అయినా చాలు ట్రూ. ఒక్కటి ట్రూ అయినా చాలు ట్రూ. ఒక్కటి ట్రూ ఇక్కడ ఒక్కటైనా ట్రూ ఉందా? లేదు. కాబట్టి ఫాల్స్. సో, ఎప్పుడైనా నీ కండిషన్స్ ఇలా దీనికి తగిన రిక్వైర్మెంట్ ఉంటే ఆర్ అని వాడతావు. దీనికి తగిన రిక్వైర్మెంట్ ఉంటే అండ్ వాడతావు. మరి నెగేషన్ అంటే ఏంటి? ఎక్స్‌ప్రెస్ అయిన హోల్ లైక్ ఇక్కడ ఎలాగైతే కండిషన్స్ రాసుకున్నావో కంపారిజన్ ఆపరేటర్స్ గాని, వన్స్ ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఈ డేటా ట్రూ అనొస్తే అది ఫాల్స్ కింద చేసిద్ది. ఎందుకు? నెగేషన్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటా ఫాల్స్ అయితే ఇక్కడ దాన్ని ట్రూ అని చేసిద్ది. ఇప్పుడు దీన్నే మనము ఇంప్లిమెంటేషన్ సైడ్ ఎలా చేయాలో చూద్దాము. సి ఇంట్ నంబర్ అనేది 5 తీసుకున్నాను. ఇప్పుడు నాకేమవ్వాలి? ఆ నంబరు 1-10 బిట్వీన్ లోపల ఉండాలి అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ 1 అండ్ 10. ఇక్కడ నంబర్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయి ఉండాలి. అంతే కదా? అండ్ ఇంకోటి ఏం కండిషను? నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయి ఉండాలి. ఈ రెండిట్లో ఒక్కటైనా సరిపోయిద్దా? కాదు. నాకు 2 కావాలి. సో, ఇప్పుడు దీన్ని హోల్ ఎక్స్‌ప్రెషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకొచ్చే రిజల్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉండిద్ది కాబట్టి నేను రిజల్ట్ అనే దాంట్లో అసైన్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు మళ్ళా మనం ప్రింట్ చేద్దాము. ట్రూ అని వచ్చింది. వాట్ ఇఫ్ అది 10కి ఎక్సీడ్ అయితే 10 దాటితే ఫాల్స్ అని వచ్చింది. వాట్ ఇఫ్ 1 కన్నా తక్కువ ఉంటే ఈవెన్ 0 అయినా గాని లేదా -10 అన్నా, -100 అన్నా ఏదన్నా గాని అసలు ఈ రేంజ్‌లో లేకపోతే ఆబ్వియస్‌గా ఫాల్స్. మరిప్పుడు ఒక్కటేనా 2 మాత్రమే కంపేర్ చేయాలా అంటే అక్కర్లేదు. నీకు కావాలంటే 3 కంపేర్ చేసుకో. 4 కంపారిజన్ పెట్టుకో. ఇక్కడ ఇంకో అండ్ ఆపరేటర్ నీ రిక్వైర్మెంట్ బేస్డ్ మీద ఉండి నీకు ఆ డేటా కూడా రాసుకోవాలంటే ఆ డేటా కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఇంకో డేటా క్రియేట్ చేసి ఇక్కడ నేను 31 అంటున్నా. నేను మూడో కండిషన్ ఏం చెక్ చేస్తాను అంటే ఏ ఒక్క డేటా 31 ఉంటేనే ఐ మీన్ ఇప్పుడు నా కండిషన్స్ ఏంటి? నంబర్ అనేది 1-10 ఉండాలి. అండ్ ఏ అనేది 31 కూడా అవ్వాలి. ఈ 3 సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు ట్రూ రిటర్న్ చెయ్యి. ఒకసారి చెక్ చేద్దాము. ఫాల్స్ వచ్చింది. ఎందుకు? ఏ అనేది 31 అయినా నంబర్ నాకు ఇన్ బిట్వీన్ లేదు. ఒకసారి నంబర్ ఇప్పుడు ఇన్ బిట్వీన్‌లో చూద్దాము. లైక్ 10 గూడా మనకి ఆ రేంజ్‌లో ఉంది గదా! ఇప్పుడు నంబర్ 10 ఉంది. ఏ 31 ఉంది. కాబట్టి నాకు ట్రూ వచ్చింది. సపోజ్ నంబర్ ఇది నుంచి ఏ అనేది 31 లేదు అనుకుందాము. మరప్పుడు ఫాల్స్. ఓకేనా? సిమిలర్‌గా ఇప్పుడు ఇక్కడ ఆర్ అని పెడితే ఈ 3 కేసెస్‌లో ఏ ఒక్కటి ట్రిగ్గర్ అయినా చాలు. అంటే నంబర్ గ్రేటర్ థాన్ 1 అయినా లేదా ఇప్పుడు చూడు నంబర్ గ్రేటర్ ఆర్ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఈ కేస్ తీసేద్దాము.
దాని తర్వాత చెప్పుకుందాము. సపోజ్ ఇక్కడ నంబర్ 31 నంబర్ గ్రేటర్ దాన్ 10 ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు ఏమైద్ది? నా కండిషన్స్ ఏంటి? నంబరు 10 కన్నా ఎక్కువ ఉన్నా చాలు. లేదా, లేదా ఏ అనేది డెఫినెట్‌గా 31 అయి ఉండాలి. ఇప్పుడు నంబర్ మనది 10 కదా! ఏ అనేది ఈక్వల్ కాదు కదా! 31 కాదు కదా! మరి ట్రూ ఆర్ ఫాల్సో చూద్దాము. ట్రూ వచ్చింది. ఇప్పుడు నంబరు 10 కన్నా తక్కువ పెడదాము. ఇప్పుడు ఏ ఈక్వల్ లేదు, నంబరు ఈక్వల్ లేదు. 2 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తది. అట్‌లీస్ట్ మనకి ఆర్ వాడినప్పుడు ఒక్కటిమైనా ట్రూ ఉండాలి. ఓకేనా? సిమిలర్‌గా ఆర్ పెడితే ఇప్పుడేమైద్ది? నంబరు గ్రేటర్ థాన్ 10 ఉంటే ట్రూ చెయ్యి. దీనికి ఇప్పుడు ఇదెలా ఉండిద్దో చూద్దాం చూడు. ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషను ఐదర్ నంబర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయితే అంటే 10 నుండి ఇక ఇంటీజర్ ఎంతైతే స్టోర్ చేసుకోగలదో అట్ మ్యాక్స్ అంత నంబరు ఏదిచ్చినా ఇది ట్రూ రిటర్న్ చేసిద్ది. మన ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్ ఏంటి మనం ఇక్కడ రాసుకుంది? ఏ అనేది డెఫినెట్‌గా 31 అయి ఉండాలి. ఇక్కడేంటి ఈ రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఆర్ ఆపరేటర్ వాడాం కాబట్టి ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ట్రూ వస్తది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ట్రూ వస్తే ఇక్కడ నెగేషన్ అప్లై చేసాం కాబట్టి మళ్ళీ అది ఫాల్స్‌కెళ్ళిద్ది. అంటే మన కండిషన్ ఏంటి? నంబర్ అనేది మరెప్పుడు ట్రూ అయిద్ది? ఎప్పుడైతే నంబర్ అనేది లెస్ థాన్ 10 అయ్యుండి అండ్ ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు 31 అయినప్పుడు మాత్రమే ట్రూ వస్తది. ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ నంబర్ లెస్ థాన్ 9 అవును. అండ్ ఇక్కడ నంబరు ఏకి ఈక్వలా? కాదు. కాదు కాబట్టి 2 ఫాల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రూ వస్తుంది. ఎందుకు? దాన్ని నెగేట్ చేస్తున్నాము. సో, ఇలాగా మనము లాజికల్ ఆపరేటర్స్ వాడతాము. అండ్ ఇంతేనా? ఈ ఓన్లీ 3 దేని దానికేనా అంటే కాదు. నువ్వు మిక్స్‌డ్‌గా గూడా వాడొచ్చు. ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రతి ఆపరేటర్‌ని మిక్స్‌డ్‌గా వాడొచ్చు. ఎలా? నాకు ఒక కండిషన్స్ కొన్ని ఇక్కడ రాస్తావు. దాని తర్వాత ఇక్కడ అండు పెట్టుకొని ఇంకో కండిషన్ ఇక్కడ రాసుకుంటావు. అండ్ ఇంటర్నల్‌గా మళ్ళా ఇక్కడ కొన్ని డిఫరెంట్ కండిషన్స్ రాసుకుంటావు. అండ్ ఇంకొన్ని కండిషన్స్ ఇక్కడ రాసుకుంటావు. సో, మన రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఎన్ని కండిషన్స్ అన్నా రాసుకోవచ్చు. బట్ ఇంటర్నల్‌గా ఎవాల్యుయేట్ అయ్యేది ఇందాకడ చెప్పుకున్న ప్రాసెస్ మీద. అండ్ నీకు ఫస్ట్ ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఓ ఆహ్, మీనింగ్ ఉంటే ఆ మీనింగ్‌ని నువ్వు డిఫరెన్షియేట్ చేయడానికి పారంథసిస్ వాడతావు. సో దట్ ఫస్ట్ అది ఎవాల్యుయేట్ అయ్యిద్ది. ఓకేనా? అండ్ లాస్ట్ వచ్చేసి బిట్‌వైస్ ఆపరేటర్స్. బిట్‌వైస్ ఆపరేటర్స్. ఈ బిట్‌వైస్ ఆపరేటర్స్‌లో మనకి ఏ ఆపరేటర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఫస్ట్‌ది అండ్, నెక్స్ట్‌ది ఆర్, నెక్స్ట్ XOR అండ్ నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ దెన్ రైట్ షిఫ్ట్. నువ్వు కరెక్ట్‌గా చూస్తే ఇందాక ఇలాంటి సింబలే 2 చూసాము. ఇప్పుడు 1 చూస్తున్నాము. ఏంటి డిఫరెన్సు? ఎప్పుడైతే నువ్వు 2 యాంపర్సెంట్లు రాస్తావో అది లాజికల్ ANDకి సంబంధించింది. అంటే నువ్వు కండిషన్ బేస్డ్ లాజికల్‌గా ఎవాల్యుయేట్ చేసేది. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక AND మాత్రమే రాస్తావో అది ఇంటర్నల్‌గా బిట్ వైస్‌గా మానిప్యులేట్ చేస్తది. అంటే నీ బిట్స్‌ని మానిప్యులేట్ చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ AND అంటే యాంపర్సెంట్ అంటే AND అని, ఈ ఒక స్లాష్ అంటే OR, ఇది XOR అండ్ ఇదొచ్చేసి మనకి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ ఇదొచ్చేసి మనకి రైట్ షిఫ్ట్. ఓకేనా?
అంటే ఏంటో అనేది ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. ఫస్ట్ మనకి అండ్. ఈ అండ్ అంటే ఏంటి? ఈ ఆపరేటర్స్ ఇంటర్నల్‌గా ఎలా జరుగుతాయంటే, మనకి ఫస్ట్ ఒక డేటా ఎలా స్టోర్ అయిద్దో తెలియాలి. నేను ఇనీషియల్ వీడియోస్‌లో చెప్పాను. ఒక డేటా అనేది హ్యూమన్స్‌కి మనకి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? డెసిమల్. అంటే 0 నుండి 9 దాకా మనము మన కంప్లీట్ న్యూమరికల్ వాల్యూస్‌ని రిప్రజెంట్ చేసి మనం అలా వాడుకుంటాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిస్టము, దానికి డెసిమల్ ఫార్మాట్ తెలీదు. దానికి తెలిసిన ఫార్మాట్ ఏంటంటే బైనరీ. ఇందులో ఎన్ని నంబర్స్ ఉంటాయి? మనకి ఎలాగైతే 0, 1, 2 టిల్ 9 దాకుండి ఆ నెక్స్ట్ నుండి ఎలాంటి నంబర్ రిప్రజెంట్ చేయాలన్నా ఇందులో ఒకటి వాడుకొని రిప్రజెంట్ చేస్తాం గదా! సపోజ్ ఇప్పుడు 24, 5 అనుకుందాము. ఇందులో 2 అనే దాన్ని తీసుకున్నాం. 4, 5 తీసుకున్నాము. అలాగే బైనరీకి అంటే సిస్టమ్‌కి, కంప్యూటర్‌కి తెలిసిన భాష అది ఐడెంటిఫై చేయగలిగిన వర్డ్స్ ఏంటంటే ఐదర్ 0 ఆర్ 1. ఈ రెండిటిని వాడే మనం నువ్వు ఎలాంటి కోడ్ రాసినా ఇంటర్నల్‌గా నీ మెమరీలో ఇలా జీరోస్ అండ్ వన్స్ అనేది స్టోర్ అయి ఉండిద్ది. దీన్నే మనం బైనరీ అంటాము. ఇప్పుడు మరి సిస్టమ్‌లో ఎలా స్టోర్ అయ్యి ఉండిద్ది? ఫస్ట్ నీకు బైనరీ ఫార్మాట్ తెలియాలి. అది ఎలా స్టార్ట్ అయిద్దంటే 2 టు ద పవర్ ఆఫ్ 0, 2 టు ద పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3 అండ్ సో ఆన్. సో ఇలా 2 టు ద పవర్ ఆఫ్ n-1 అంటే ఒక బైట్ అయితే 8 బిట్స్ కాబట్టి ఇప్పుడు ఇదేమైద్ది 2 టు ద పవర్ ఆఫ్ 7 దాకొస్తది. అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 అండ్ దెన్ 2 పవర్ 7. అంటే ఏంటి? 2 పవర్ 0 అంటే 1, 2, 4, 8, 16, 32, 64 అండ్ దెన్ 128. ఇప్పుడు అదే 6 నీకు 6 అంటే ఇలా. అంతేనా? ఇదే 6 సిస్టమ్‌లో ఎలా స్టోర్ అయిద్దో చూద్దాము. 28, 64, 32, 16, 8, 4, 2, 1. సపోజ్ నువ్వు స్టోర్ చేయాలనుకున్న డేటా టైప్‌కి బైట్ అని వాడావు. అంటే బైట్ నంబర్ ఈక్వల్స్ టు 6 అని ఇలా స్టోర్ చేసావు అనుకుందాం. బైట్ డేటా ఎంత? 1 బైట్ కాబట్టి సో సిస్టమ్‌లో ఇలా ఒక బైట్‌కి కావాల్సిన అలొకేషన్ జరిగి ఇంటర్నల్‌గా అది ఎలా స్టోర్ అయిద్దంటే ఇప్పుడు 4 + 2 కలిపితే 6ఆ? సో ఈ 2 డేటాల దగ్గర ఈ 2 బిట్స్ దగ్గర 1 ఉండి మిగతా దగ్గర 0 అని వస్తది. అంటే నీకు తెలిసిన 6 సిస్టమ్‌లో స్టోర్ అవ్వాలి అంటే అది 000001110 ఇలాగా స్టోర్ అయిద్దనమాట. అలా ప్రతి నంబర్‌కి ఒక బైనరీ ఈ నంబరింగ్ ఉంటుంది. సో దాని బేసిస్ మీద ఇంటర్నల్‌గా స్టోర్ అయిద్ది. ఇదంతా ఎందుకు? బిట్ వైస్ ఆపరేటర్ అనేది ఇలా ఈ బిట్స్ మీద మానిప్యులేట్ అవుతాయి. ఈ బిట్స్ మీద మానిప్యులేట్ అవుతాయి. ఓకేనా? సపోజ్ 3ని ఎలా స్టోర్ అయిద్దనేది ఇంకొక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. 3 అనేది నువ్వు ఇలా రాస్తే హ్యూమన్స్‌కి అర్థమైద్ది. కానీ సిస్టమ్‌కి స్టోర్ అవ్వాలంటే ఎలా? 3 అంటే ఏంటి? 2 దగ్గర, 1 దగ్గర 1 పెడితే 2 + 1 3 అయిందా? అండ్ మిగతా దగ్గర 0 పెట్టిద్ది. సో, ఇప్పుడు ఇదేంటి? 6 zeros ఫాలోడ్ బై 2 ones. ఇలా 3ని స్టోర్ అయిద్ది. ఇప్పుడు మనం తీసుకున్న ఆపరేటర్‌ని అప్లై చేద్దాం. సపోజ్ ఇది A = 6 అన్నా, B = 3 అన్నా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైతే A అండ్ B అని రాసి దాన్ని ఒక రిజల్ట్‌లో స్టోర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇదేమైద్దో చూద్దాము. 6ని బైనరీలో 5 ones అండ్ దెన్ 1, 1, 0. 3ని బైనరీలో 2, 3, 4, 5, 6, 1, 1. ఇంతేనా స్టోర్ అయ్యేది? ఇప్పుడు ఇక్కడ మనకి అండ్ అనేది వాడాం కాబట్టి ఏమవుతుందంటే ఇందాకడ లాజికల్ ఆపరేటర్ దగ్గర ఏం చూసాము అండ్ అంటే 2 1, 1 అయితే ఇక్కడ ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0 అని అర్థం. ఇప్పుడు అండ్‌లో ఏమైంది? 2 వన్స్ ఉన్నప్పుడు 1 అయింది. ఒక్క 0 ఉన్నా మొత్తం 0 అయిపోయింది కదా! సిమిలర్‌గా ఇక్కడ కూడా అంతే వాల్యుయేట్ అయిద్ది. ఏమైద్ది? 2 1లున్న ప్లేస్‌లో మాత్రమే 1 వస్తది. ఇప్పుడు ఇక్కడ ఒక్క 0 ఉన్నా 0నే. ఇక్కడ చూడు
2 1లున్నాయి. అంటే 1. మిగతా డేటా మొత్తము 0నేగా ఉండేది. సో, నువ్వు ఇంటయితే ఇంటు, బయటైతే బయట ఏదోటి. ఎప్పుడైతే నువ్వు ఏ అండ్ బి రాస్తావో, ఏలో డేటా 6 ఉండి, బిలో డేటా 3 ఉంటే, దాని రిజల్ట్ నీకు ఇలా వస్తది. అండ్ దీని ఫార్మాట్ నువ్వు డెసిమల్ సిస్టమ్‌లో కన్వర్ట్ చేస్తే ఎంత? ఇక్కడ చూడు ఎక్కడెక్కడ 1 ఉన్నాయి. 1 దగ్గర, 2 దగ్గర, ఇది 4 కాబట్టి ఇక్కడ 2 దగ్గర మాత్రమే 1 ఉంది. అంటే నువ్వు 6 అండ్ 3 చేస్తే నీకొచ్చే రిజల్ట్ 2. సో, ఇలాగా బయట AND ఆపరేటర్‌ని వాడతాము. అండ్ ఇప్పుడు ఆర్ ఆపరేటర్ ఎలాగో చూద్దాము. ఇందాకడ ఎలాగైతే AND ఆపరేటర్ అనేది 2 1లున్నప్పుడు మాత్రమే 1 వస్తదో, ఆర్ ఆపరేటర్ అంటే ఏంటి? కంపారిజన్‌లో చూసాము. ఏ ఒక్కటి ట్రూ అయినా నీకు రిజల్ట్ ట్రూయే వస్తది. ఇప్పుడు మళ్ళా అదే 6ని తీసుకుందాము. 6 అంటే 4, 2, 1 కింద వచ్చి 6, 9, 1, 2, 3, 4 ఇది బైనరీలో ఇది 6 అని రిప్రజెంటేషన్. మరి 3 అంటే 1, 1, 1, 2 ఇది బైనరీలో అండ్ డెసిమల్‌లో 3 రిప్రజెంటేషను. ఇప్పుడు ఇక్కడ ఆర్ వాడితే దీని రిజల్ట్ ఏమైద్ది? ఏ 2 బిట్‌లో ఒక్క బిట్ 1 ఉన్నా 1కి ఫ్లిప్ అయిపోద్ది. ఇక్కడ చూడు 1. ఇక్కడ 2 1 ఉన్నా పర్లేదు 1, 1 అండ్ మిగతా ఏంటి? ఇక్కడ అన్ని జీరోసేగా. అంతేనా? అండ్ ఇప్పుడు దీన్ని నువ్వు డెసిమల్ సిస్టమ్‌లో కన్వర్ట్ చేస్తే ఎంత? ఇది 7. ఎందుకు? ఆ డెసిమల్ నంబర్ ఇందాక చెప్పిన నంబరింగ్ చూడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందో చూడు 1, 1 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర 1 ఉంది. అంటే వీటిల్ని యాడ్ చేయడమే. ఎక్కడెక్కడైతే 1 ఉందో ఆ రెస్పెక్టివ్ ఈ డేటాని తీసుకొని యాడ్ చేయడమే. అంటే 4 + 2 + 1 ఇదెంత? 7. ఓకేనా? ఏలో 6 పెట్టాను. అండ్ బిలో 3 పెట్టాను. ఒకసారి ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఏ అండ్ బి ఎంతొచ్చింది? 2. ఓకేనా? అండ్ ఇక్కడ మనము బయటని వాడదాం. ఎందుకంటే మనము ఒక బయటకి సంబంధించిన రిప్రజెంటేషనే చేసాము. సో, ఇక్కడ మనకొచ్చిన ఆన్సర్ కూడా 2వేనా? అండ్ ఇప్పుడు ఆర్ ఆపరేటర్ వాడి చూద్దాము. బిట్ వైస్ ఆర్ 7. మనకొచ్చిన ఆన్సర్ కూడా 7ఏనా? దాంతో ఇప్పుడు మనము అండ్ అంటే ఏంటి? ఆర్ అంటే ఏంటి? ఎలా స్టోర్ అయిద్దో అని చూసాము. ఇప్పుడు ఒకసారి మనము నెగేషన్ ఎలా అప్లై అయిద్దో చూద్దాము. అంటే నాట్ ఆపరేటర్. ఇప్పుడు అదే 6ని తీసుకుందాము. అదే 6 మనకి ఎలా స్టోర్ అయిద్ది? 2, 3, 4 1, 2, 3, 4 ఇంతేనా? డెసిమల్‌లో. ఇప్పుడు దీన్నేం చేయాలి? ఎప్పుడైతే నువ్వు నెగేషన్ ఆపరేటర్ అప్లై చేస్తావో, ఇప్పుడు డేటా ఏమైద్ది అంటే, ఉన్న బిట్స్ అన్ని ఫ్లిప్ అవుతాయి. అంటే 0 అయితే 1, 1 అయితే 0గా. సో, ఇప్పుడు డేటా ఇలా స్టోర్ అయిద్ది. ఓకేనా? మరిప్పుడు దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఏంటంటే, నువ్వు 1, 2, 4, 8, 16, 32, 64, 128 ఇలా అనుకోని, మళ్ళా నువ్వు ఈ బిట్స్‌ని దీనికి ఇందాకడ చెప్పినట్టుగా దాని బిట్ తీసుకొని ఎడిషన్ చెయ్యకూడదు. అలా చేస్తే నీకు యాక్చువల్ డేటా రాదు. ఎందుకు రాదు? సీ ఇనీషియల్ వీడియోస్‌లో ఒక వేరియబుల్ సైజ్ ఎంత, లేదా ఒక డేటా టైప్ సైజ్ ఎంత అనేది చూస్తే బయటికి -128 నుండి +127 దాకనుంది. అంటే ఉన్న ప్రతి డేటా టైప్‌కి మైనస్ నుండి ప్లస్ రేంజ్ అనే డేటా ఉంది కదా! అది ఎలా పాసిబుల్ అంటే ఇలా చేసిన దాని వల్ల ఏంటి? నువ్వు రిప్రజెంట్ చేస్తున్న బైనరీ నంబరింగ్‌లో ఫస్ట్ గాని 0 ఉంటే అది పాజిటివ్‌కి సంబంధించిన నంబరు. నువ్వు గాని రిప్రజెంట్ చేసే నంబర్‌లో లాస్ట్ బిట్ 1 ఉంటే అది నెగెటివ్ నంబర్‌కి సంబంధించింది. నువ్వు దీన్ని డైరెక్ట్‌గా ఇలా 1111 అనే దానికి మ్యాపింగ్ చేయలేవు. మరి ఎలా మ్యాపింగ్ చేయాలి? ఇది బిహైండ్‌గా
2's కాంప్లిమెంట్ అనే రిప్రజెంటేషన్‌తో ఉండిద్ది నెగెటివ్ నంబర్స్. దీన్నేం చేయాలి అంటే, ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాయి. ఇప్పుడు ఈజీగా తెలియడానికి ఒక ట్రిక్‌లా చెప్తున్నాను. ఇటు సైడ్ నుండి ఎప్పుడైతే ఫస్ట్ వన్ చూస్తావో అది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచు. దాని తర్వాత ఫస్ట్ వన్ చూసిన తర్వాత ఏదైతే 0 ఉందో దాన్ని 1 చెయ్యి. 1 అయితే 0 చెయ్యి. ఇలా చేసిన తర్వాత దీనికి మైనస్ అప్లై చెయ్యి. ఎందుకంటే 1 అంటే నెగెటివ్ అని. ఇప్పుడు దీనికి దీంతో మ్యాపింగ్ చెయ్యి ఒరిజినల్‌తో. ఇక్కడ 1 దగ్గర 1 ఉంది. అంటే 1 ప్లస్ ఈ 2 దగ్గర 1 ఉందా? ఉంది. 1, 2 ప్లస్ ఈ 4 దగ్గర 1 ఉంది. ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఎక్కడ లేవు మ్యాపింగ్ చేయడానికి. అంటే దీని ఆన్సర్ 7 అంటే -7. ఇలా నెగేషన్ చేసినప్పుడు మనకి డేటా ఫ్లిప్ అయిద్ది. ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండు. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడు. బైట్ a ఈక్వల్స్ టు 6 అండ్ సౌత్ a దీనికి నెగేషన్. నెగేషన్ అంటే ఇప్పుడు నువ్వు టిల్టెడ్ ఎస్ సింబల్ వాడాలి. సి -7 వచ్చింది. సో ఇలా వాడతావు. ఇప్పుడు అదే ఇంట్ అని వాడుంటే సి -7 అంటే ఎందుకు కాంప్లిమెంటరీ చేంజ్ అయినా మిగతా బిట్స్ అన్నీ ఫ్లిప్ అయిపోయి నార్మల్ స్టేజ్‌కి వస్తున్నాయి కాబట్టి నీకు అక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు అదే బిట్‌వైజ్ ఆపరేటర్‌లో ఇంకొన్ని ఆపరేటర్స్ చూద్దాము. ఏమేమి మిగిలున్నాయి? లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకేనా? మనం బిట్‌వైజ్ అంటే ఏంటి? బిట్‌వైజ్ ఆర్ అంటే ఏంటి? బిట్‌వైజ్ నాట్ అంటే ఏంటో కవర్ చేసాం. ఇప్పుడు ఈ 2 చూద్దాము. ఇప్పుడు ఈ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? రైట్ షిఫ్ట్ అంటే ఏంటి? అండ్ అగైన్ ఇది మళ్ళా బిట్స్ మానిప్యులేషనే. బైనరీ మానిప్యులేషన్. ఇందాకడ తీసుకున్న 6 ఎగ్జాంపులే మళ్ళా చూద్దాము. ఇంతేనా? ఇప్పుడు ఎప్పుడన్నా ఒక డేటా ఇప్పుడు a ఈక్వల్స్ టు 6 అనుకుంటే ఏకి ఈ డబుల్ లెస్ థాన్ సింబల్ పెట్టి ఒక నంబర్ పెట్టామనుకుందాము. ఇప్పుడు ఏమైద్దో చూద్దాము. ఏమైద్దంటే దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక ప్రాపర్ స్ట్రిక్ట్ బాక్స్ అనుకో. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా నీ 6 అనే డేటా స్టోర్ అయ్యి ఉంది బైనరీ ఫార్మాట్‌లో. ఇప్పుడు ఈ లెస్ థాన్స్ లెఫ్ట్ షిఫ్ట్ వాడి ఒకటి పుష్ చేస్తున్నావు అనంటే ఇక్కడ 1 అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఒక 0 అనే బిట్‌ని ఈ లెఫ్ట్ సైడ్‌కి పుష్ చెయ్యి. అంటే ఈ డేటాకి 0ని అటాచ్ చెయ్యి అని. అంటే ఏంటి? ఇక్కడ 0 అటాచ్ చెయ్యి. ఇక్కడ ఆల్రెడీ నేను స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ 8 కదా! ఇది బ్రేక్ అయిపోయిద్ది. ఇప్పుడు కొత్తగా ఇది నా రేంజ్ అయ్యిద్ది. ఈ రేంజ్ పోతుంది. ఇప్పుడేమైంది? దీనికి మళ్ళా నంబరింగ్ ఇద్దాము. 1, 2, 4, 8, 16, 32, 64 అండ్ 128. ఇప్పుడు 1 to 1 మ్యాపింగ్ ఎక్కడెక్కడ 1 ఉంది? 8 దగ్గర 1 ఉంది. 4 దగ్గర 1 ఉంది. 12 అయింది. అంటే ఎప్పుడైతే నువ్వు a లెస్ థాన్ 1 అని ప్రింట్ చేస్తే నీకు 12 అని వస్తుంది. బట్ ఆ ఏకి అసైన్ చేస్తే అప్పుడు ఇదివరకున్న ఏ అనేది మోడిఫై 12కి వస్తుంది. బట్ ఇప్పుడు నువ్వు ఎలాంటి మోడిఫై చేయలేదు కాబట్టి 12 అనేది ఉంటుంది. ఓకేనా? సిమిలర్‌గా 2 టైమ్స్ షిఫ్ట్ చేయాలంటే 2 అని రాస్తావు. 3 టైమ్స్ షిఫ్ట్ చేయాలంటే 3 అని రాస్తావు. సో బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే దీని మీనింగ్ ఏంటంటే ఏని 2 టు ద పవర్ ఆఫ్ k టైమ్స్ మల్టిప్లై చెయ్యి. ఇక్కడ k అంటే ఏంటి? ఇక్కడ kని ఇక్కడ దీనికి రిఫర్. సపోజ్ ఇక్కడ నేను A2 అనేది పెట్టాను. ఇప్పుడేంటి? ఇంకో బిట్ యాడ్ అవుతుందా? ఈ లాస్ట్ బిట్ పడిపోతుందా? అంటే ఇప్పుడు ఇది న్యూదయిద్ది. ఇప్పుడేమైద్ది? ఇందాకడ 4కి మ్యాప్ అయితే జరిపితే ఈ ఫస్ట్‌ది ఈ 8కి మ్యాప్ అయింది. ఈ సెకండ్‌ది ఈ 16కి మ్యాప్ అయింది.
అప్పుడు ఎంత 24 అయింది. ఇప్పుడు దీన్నే ఈ ఫార్ములా బేస్ మీద చూద్దాము. మన ఒరిజినల్ వాల్యూ 6, నేను పెట్టిన డేటా 2, 2 ఇంటూ 2, 2 పవర్ 2, 6 ఇంటూ 2 పవర్ 2, 4, 6 4 జా 24. అంతేనా? సిమిలర్గా రైట్ షిఫ్ట్ చేస్తే ఇటు సైడ్ డేటా పడిపోతుంది. అది ఒక ఎగ్జాంపుల్తో మళ్ళా చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ స్ట్రాటజీ తీసుకొని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. ఒక్క షిఫ్ట్ పెట్టితే ఇప్పుడేమైద్ది, ఈ డేటా అనేది బయటకు వచ్చేసిద్ది, ఇటు నుండి కొత్తగా 0 అపెండ్ అయింది. అంతేనా? అప్పుడేమైద్ది 0, లాస్ట్లో 2 1లు ఉంటాయి, ఇక్కడ మిగతాయి అంతా జీరోస్ ఉంటాయి. అని ఇంకొకసారి నేను షిఫ్ట్ చేస్తే మళ్ళా ఈ 1 మళ్ళా పడిపోయి కొత్త 0 అపెండ్ అవుతుంది. అంటే ఏమైద్ది, లాస్ట్లో ఇప్పుడు 1 ఉంది, మిగతా అన్ని 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నువ్వు రైట్ షిఫ్ట్ వాడితే ఏని డివైడెడ్ బై 2 పవర్ k చేస్తున్నట్టు. మళ్ళా ఇదే ఫార్ములా అప్లై చేద్దాము. ఇదేంటి, 1 దగ్గర 2 దగ్గర రిఫర్ అయి ఉంది, ఇక్కడ ఆన్సర్ 3. మరి ఆన్సర్ 3 వస్తుందో లేదో చూద్దాము. 6 డివైడెడ్ బై 2 పవర్ 1, ఇక్కడ ఒకసారి కదా నువ్వు అపెండ్ చేసింది, అంటే 6/2 విచ్ ఈస్ 3. అంతేనా? మళ్ళా ఇంకోసారి అప్లై చేసావు అంటే టోటల్ 2 టైమ్స్ అప్లై చేసావు. 6/2 పవర్ k, అంటే ఇక్కడ k 2 కాబట్టి 6/4. ఇది 4 పాయింట్ సంథింగ్, బట్ ఇక్కడ పాయింట్స్ నోటెడ్లో ఉండదు కాబట్టి 1. ఇలా మనము రైట్ షిఫ్ట్ని లెఫ్ట్ షిఫ్ట్ని వాడతాము. ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ ఏంటో చూద్దాము. సి ఇంట్ a ఈక్వల్స్ టు 6 సౌత్, ఏని ఒక షిఫ్ట్ జరిపాను. ఇప్పుడేమవ్వాలి, ఇంటూ 2 పవర్ k అవ్వాలి, అంటే ఇంటూ 2 అవ్వాలి, 12. ఇప్పుడు 3 టైమ్స్ జరిపా, అంటే ఏంటి, a ఇంటూ 2 పవర్ k, అంటే 6 ఇంటూ 8, 8 6 48. ఇప్పుడు అదే సిమిలర్గా రైట్ షిఫ్ట్ వాడదాము. రైట్ షిఫ్ట్ వాడి ఒక నెంబర్ని, ఒక బిట్ని ఇటుకి జరుపుదాము, ఇటు సైడ్కి పుష్ చేద్దాము. ఎప్పుడైనా పుష్ అయ్యేది 0 మాత్రమే, 0 అనేది పుష్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ ఓవర్ఫ్లో అయిన కంటెంట్ పడిపోయిద్ది. C3 వచ్చింది. అని ఇంకోసారి పుష్ చేస్తే మనకేమవ్వాలి, 1 కదా రావాల్సింది, C1 వచ్చింది. అని ఇప్పుడు మళ్ళీ ఏని ప్రింట్ చేద్దాము. ఇక్కడ చూడు, ఏ అనేది అప్డేట్ అవటల్లా, ఏలో ఆ బిట్ని మోడిఫై చేసి కొత్తగా ఒక డేటాని రిటర్న్ ఇస్తుంది, అంతేగాని ఏ అనేది అప్డేట్ అవటల్లా. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. నీకు సెల్ఫ్ మోడిఫై అయ్యేది ఆపరేటర్లో ఇప్పటిదాకా ఉన్నవి ప్లస్ ఇంటూ, ప్లస్ ఈక్వల్ కానీ, అంటే ఇలా షార్ట్ కట్ హ్యాండ్తో ఉన్న వాటిలో ఒకటి సెల్ఫ్ వేరియబుల్ మోడిఫై అయ్యిద్ది. ఇంకోటి ఏంటి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇక్కడ వీటిలోకి మాత్రమే నీకు డేటా అనేది ఎఫెక్ట్ అయ్యిద్ది. ఇక్కడ ఏ లెస్ దాన్ రైట్ షిఫ్ట్ 2 చేశాను అనగానే ఇంటర్నల్గా ఏలో ఉన్న డేటా మ్యానిపులేట్ అవ్వదు, ఒక టెంపరీ డేటా తీసుకొని దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసిద్ది. ఓకేనా? అండ్ ఏ డేటా మారదు. ఇక్కడ చూడు, ఏ డేటా స్టిల్ 6 ఉంది. సో దీంతో మనము ఆపరేటర్స్ కవర్ చేసాము. ఒకసారి ఏ ఆపరేటర్స్ కవర్ చేసాము, ఏ మనకి ఆపరేటర్స్ అవైలబిలిటీగా ఉన్నాయో చూద్దాము. ఉన్న కేటగిరీలో ఫస్ట్ మనం చూసింది అర్థమెటిక్, అంతేనా? నెక్స్ట్ అసైన్మెంట్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ చూసాము. ఆ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ చూసాము. అండ్ దెన్ బిట్ వైజ్ ఆపరేటర్ చూసాము. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఉన్నాయి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్లో అసైన్మెంట్ ఎలా చేయాలి,
ఈ మిగతా ఆపరేటర్ ప్లస్ ఈ షార్ట్ హ్యాండ్ ఫార్మెట్ ఇవి అప్లికబుల్ అయ్యాయని చూసాము. కంపారిజన్ ఆపరేటర్లో ఏం చూసాము, అది ఈక్వలా లేదా ఈక్వల్ కాదా, లెస్ దానా గ్రేటర్ దానా, లెస్ దాన్ ఆర్ ఈక్వలా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలా, ఇవి చెక్ చేసాము. లాజికల్ ఆపరేటర్ అంటే ఈ కండిషనల్ని లాజికల్గా ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి వాడాము. అండ్ లాస్ట్లో వచ్చేసి బిట్ వైజ్గా ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది చూసాము. టిల్టెడ్ ఎస్ చూసాము, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ చూసాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ చూసాము. సిమిలర్గా ఆర్ అను ఎగ్జార్ అని ఉంది. ఈ రెండు కవర్ చేయలేదు. ఇది కూడా కంప్లీట్గా ఈ అండ్ లాగే మనం ఆర్ చూసాము, బట్ ఎగ్జార్ చూడలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ ఎగ్జార్ కూడా చూసేద్దాం. ఇప్పుడు 10ని నువ్వు మళ్ళా 10 తీసుకుందాము. 5 ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 0 అంతే కదా. 5 6 7 8 ఓకే. అండ్ నెక్స్ట్ 3ని తీసుకుందాము. ఈ 3ని ఎలా, లాస్ట్ 2 ప్లేసెస్లో 1 ఉంటుంది అండ్ 5 6 7 8. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎగ్జార్ ఆపరేటర్ రాస్తావో ఈ ఎగ్జార్ ఆపరేటర్ రూల్ ఏంటంటే 2 ట్రూలు ఉన్నా 2 ఫాల్స్ ఉన్నా ఫాల్స్ ఇచ్చేసేయి. రెండిట్లో ఏ ఒక్కటి మాత్రం ట్రూ అయితేనే నాకు ట్రూ ఇవ్వు అని అర్థము. అండ్ ఇది ఇక్కడ చూద్దాం, రెండిట్లో ఏ ఒక్కటి అంటే ఒకటి 0 ఒకటి 1 రెండు డిఫరెంట్ ఉండాలి అప్పుడే 1. ఈ రెండు సేమ్ కాబట్టి 0, ఈ రెండు డిఫరెంట్ కాబట్టి 1. మిగతా అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇది. అండ్ దీన్ని మళ్ళీ మ్యాపింగ్ చేద్దాం. 1 2 4 అండ్ S0 కాబట్టి వదిలే. ఈ 1 అంటే 4 + 5కి మ్యాపింగ్ ఉంది 5. సో ఇంటర్నల్గా 5 అని స్టోర్ అవుతుంది. ఒకసారి ఇది నువ్వు రన్ చేసి చెక్ చెయ్యి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇవి అన్నీ కవర్ చేసి ఒక 3 to 5 క్వశ్చన్స్ చేద్దాము. మిక్స్డ్గా మనం ఎలా చేయాలి, ఎలా వాడాలి మల్టిపుల్ ఆపరేటర్స్ని అనేది ఒక కంప్లీట్ అవేర్నెస్కి వద్దాము. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.